హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు తెలంగాణ వ్యూ. చిట్టుబాబు గారు మన పక్కన అయితే ఉన్నారు. సార్ నమస్తే అండి. నమస్తే. సార్ మీరు ఇండస్ట్రీలో మన తెలుగు ఇండస్ట్రీలో మీరు ఒక ప్రముఖ ప్రొడ్యూసర్ అండి, అలాగే చాలా సినిమాలు చేశారు. సార్ మన తెలుగు ఇండస్ట్రీ మాత్రం కేవలం 4 ఫ్యామిలీలకి అంకితం అయిపోయింది. టాలీవుడ్ అన్నది కూడా కొన్ని దిక్కున ప్రచారం అవుతుందండి. కొద్దిమంది మాట్లాడతారు దీనికోసం. ప్రచారం ఇప్పుడు రాజకీయాల్లో రాజకీయ పొజిషన్లో వాడి ప్రజల్లో నుంచి వస్తున్నారు. వాళ్ళు ఇప్పుడు ఉదాహరణకి తీసుకుందాం, కేసీఆర్ వచ్చేసాడని కేసీఆర్ని బట్టి కేటీఆర్ వచ్చేలా ప్రజల్లోకి వెళ్ళి ప్రజల్లో తిరిగి ప్రజల్లో విజయం సాధించి గెలిచి ప్రజల్లో నుంచి వచ్చాడు కదా. అవునండి. నువ్వు కేసీఆర్ తీసుకొచ్చి కూర్చోబెట్టలేదు కదా. ఇప్పుడు సోనియా గాంధీ కదా రాహుల్ గాంధీ తీసి కూర్చోబెట్టాడు, కూర్చోబెట్టలా. అవును సార్. సో వాళ్ళు అలాగూ వారసులు అనేది ఉండరు. ఎంట్రీ వరకే వారసులు, తర్వాత ప్రజల ఆశీర్వాదం. డాక్టర్ కొడుకు డాక్టర్ అవుతాడు, ఇంజనీర్ కొడుకు ఇంజనీర్ అవుతాడు, రాజకీయ నాయకుడు రాజకీయ ఇండస్ట్రీస్ట్ కొడుకు ఇండస్ట్రీలు అవుతాడు, అంబానీ కొడుకు అంబానీ, ధీరుభాయ్ అంబానీ కొడుకు మరి అంబానీ ఇండస్ట్రీలోకి వెళ్ళా. సో దాంట్లో ఏముంది, వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ తల్లిలో ఉన్న ఫీల్డ్, ఆ ఫీల్డ్లో వాడికి చిన్నప్పటి చూస్తే ఇంట్రెస్ట్ వస్తాయి, వెళ్తే అదృష్టం కలిసి వస్తే ఆ ప్రజల ఆశీర్వాదం ఉంటే ఉంటాడు, లేకపోతే లేదు. ఇక్కడ టాలెంట్ అమ్మా. నానికి ఎవరున్నారు వచ్చారు, దేవరకొండకి ఎవరున్నారని వచ్చారు, రవితేజకి ఎవరున్నారని వచ్చారు. అయ్యే గాలి మాటలు. మరి సుమంతకి నాగేశ్వరరావు మనోడు సుమంతకి మరి అంత నాగేశ్వరరావు నాగారు ఏమయ్యాడు లేడే మరి. చేతికి వచ్చిన మార్కెట్ అతనికి లేదు. అరవింద్ కొడుక్కి అర్జున్కున్న మార్కెట్ ఎందుకు లేదు. కృష్ణ గారి పెద్ద కొడుక్కి మహేష్కి వచ్చిన మార్కెట్ పెద్ద కొడుకు ఎందుకు రాలా. ప్రజలు ఎంట్రీ వరకు నువ్వు అయినా నేనైనా ఎవరైనా ప్రజలు ఎంట్రీ వరకు అది ఉపయోగపడదు. ఎంట్రీ తర్వాత యువర్ టాలెంట్, ప్రజల బ్లెస్సింగ్స్ అంతే తప్పితే ఇక్కడేమి ఉండే పిచ్చి మాటలు మాట్లాడతారు. వాళ్ళ బట్టు ప్రజలేమీ వాళ్ళ బట్టు చూడరు. ప్రజలు విషయం బాగుంటే చూస్తారు. చిరంజీవి సినిమాలకి మహేష్ బాబు సినిమాలకి బాగా లేకపోతే టాటా బై బై చెప్తారయ్యా ప్రజలు. ఇంకా వారసులు బట్టి వీళ్ళ దీన్ని బట్టి ఏది పిచ్చి మాటలు, ఏది రాంగ్ మాటలు. ఎవడు సక్సెస్ అయ్యేవాళ్ళు ఎంతోమంది వస్తున్నారు, అందరూ సక్సెస్ అవ్వట్లేదు. ఇప్పుడు రామారావు గారి ఫ్యామిలీ నుంచి వచ్చేవాళ్ళు ఎంతమంది ఉన్నారు. తారకరత్న ఏమయ్యాడు, ఎంతమంది వచ్చారు మన నిలబడలేదే. కళ్యాణ్ చక్రవర్తిని అంతకుముందు త్రివిక్రమ గారు కొడుకుని కూడా పరిచయం చేశారు హీరోగా. అవును సార్. అవలేదు. బాలకృష్ణ అయ్యాడు, హరికృష్ణ మోస్తరుగా హరికృష్ణ అయ్యాడు, తర్వాత జూనియర్ ఎన్టీఆర్. ఇప్పుడు వచ్చేవాళ్ళు ఎవరవుతారో ప్రజలు ఆమోదం పొందాలి, ప్రజలు హర్షించాలి, ప్రజలు ఆశీర్వదించాలి. ఎంట్రీ వరకు ఓకే. ఎంట్రీ వరకు ఎవరైనా నేను మా ఆరాధి గారి అబ్బాయిని కనుక నాకు ఎంట్రీ సులభం ఇండస్ట్రీలోకి వెళ్ళటానికి. నీకంటే నువ్వు ఎవరి ద్వారా అడగాలి, ఎవరు ఎతకాలి మామూలు అంటే ఉదాహరణకి నేను అనుకో నాకు చూడగానే ఆ మారాధి గారు రాబాబు కూర్చో అంటారు, అంతవరకే. రాబాబు కూర్చో అంట వరకే. నా బ్యాక్గ్రౌండ్, నా నాన్న, నా అబ్బా, నా తమ్ముడు, అన్న అంతవరకే. రాబాబు కూర్చో. నువ్వు బయటే ఉంటావు, నువ్వు లోపలికి వెళ్ళడానికి నువ్వు రికమెండేషన్ చూడాలి, నాకు ఆ పని లేదు. నా పేరు పలానా వాళ్ళ అబ్బాయి, రాబాబు కూర్చో, అంతవరకే. ఆ తర్వాత కష్టం అంతా తర్వాత మన కష్టపడాలి, ప్రజలు ఆశీర్వదించాలి. ఉంటే నెక్స్ట్ రాబాబు కూర్చో అంటారు, లేకపోతే ప్రజలు ఆశీర్వాదం లేదంటే ఆ గేట్ దగ్గర చూసి లేదని చెప్పబోయా అంటారు. సరే అలా కూడా జరుగుతాయండి, 100% జరుగుతాయి. ఇక్కడ మొహమాటం ఏం చెప్పలేక నేనే ఉన్నాను. నాతో మా నాన్నగారు ఇండస్ట్రీలో 5 సంవత్సరాలు చాలా మంది తెలుసు కనుక నన్ను లేదు బాబు కుదరదు అని చెప్పలేరు. అవును సార్. డైరెక్ట్గా మొహం మీద అదేంటి అంకులు అంటాం కదా, ఏదో పరిచయాలు బట్టి అంకులు అన్న ఏదో అంటారు, అదేంటి అంటామేమో అని. అందుకని చిట్టుబాబు వస్తాను లేదని చెప్పాయా, లేనని చెప్పేసి మళ్ళీ ఇప్పటికి ఏం సమాధానం చెప్పాలి దానికి. ఇలా ఉంటాయి, తప్పేం లేదు దాంట్లో. మనమేమి వాళ్ళ పరిస్థితులు అంతే. ఇక్కడ సక్సెస్ స్పీక్స్ నథింగ్ ఎల్స్. నో రిలీజన్, నో క్యాస్ట్, నో బ్యాక్గ్రౌండ్, నథింగ్. సక్సెస్ ఉంటే అదే నీ బ్యాక్గ్రౌండ్, అదే నీ లాంగ్వేజ్, అదే నీ మతం, అదే నీ కులం. ప్రజలు ఈ ఇండస్ట్రీలో అదే ముందు మాట్లాడుతూ ఉంటారు, కులాలు మతాలు. ఇక్కడ ఏం లేవు, అన్ని పిచ్చి మాటలు. సార్ టాలీవుడ్ అండి ఇప్పుడు చాలా పెద్ద పెద్ద సినిమాలు వస్తున్నాయి సార్ మన టాలీవుడ్ నుంచి. మరి బాలీవుడ్ని క్రాస్ చేసే అవకాశం ఉందండి, టచ్ చేయొచ్చు అంటారు? ఇప్పుడు బాలీవుడ్ని క్రాస్ చేస్తామా, హాలీవుడ్ని టచ్ చేస్తామా, ఈ అవసరమా?
మనం వెళ్తున్నాం, సక్సెస్ఫుల్, గాడ్స్ బ్లెస్సింగ్. ఇవాళ తెలుగు ఇండస్ట్రీ ఇవాళ ఒక్కరోజు నేషనల్ లెవెల్లో ఇవాళ కాదమ్మా, కొత్త పాతాళ భైరవి రోజు నుంచే మనం నేషనల్ ఆల్రెడీ చూసింది. నేషనల్ లెవెల్లో పాన్ ఇండియా సినిమాలు చూసింది మనకి, మనం చూసాం కొత్తది. అదే ఇవాళ మార్కెట్ బిజినెస్ వైజు విస్తృతమైంది. ఎస్, వెరీ గుడ్, వీఆర్ గోయింగ్ ఆన్ వెల్. అంతే కనుక వాళ్ళని తన్నేసాం, బాలీవుడ్ని తన్నేసాం, బాలీవుడ్ని పిచ్చి మాటలు, చక్రం అంతే. ఒకప్పుడు బాలీవుడ్ మన మించి ఉండింది, మనం బాలీవుడ్ అంటే కళ్ళు పెద్ద ఆ సినిమాలు అనేవాళ్ళం. ఇప్పుడు రివర్స్ అయింది. వాళ్ళు సౌత్ ఇండియన్ గ్రేట్ సౌత్ ఇండియన్ థింకింగ్ గ్రేట్ అని వాళ్ళ రివర్స్. అప్పుడు వాళ్ళ మేధావి శక్తి, మేధావి వర్గం పాతబడింది, కొత్త మేధావి వర్గం రావాలి, కొత్త నీరు రావాలి. అక్కడ ఇంకా సలీం జవేద్ గారి పీరియడ్లో బాలీవుడ్ ఎక్కడ, మనం ఎక్కడ. సలీం జవేద్ పీరియడ్లో, అమితాబ్ బచ్చన్ పీరియడ్లో మనం ఎక్కడ బాలీవుడ్. కానీ ఇవన్నీ మాట్లాడకూడదు. ఆ టైము వాళ్ళకి ఇక్కడ వాళ్ళ క్రియేటివిటీలో తేడా వచ్చింది, క్రియేటివ్ విధానంలో ఒక మోసలో వెళ్తున్నారు. మనం ఒకప్పుడు మోసలో వెళ్ళినప్పుడు మనం అడుగుని ఉన్నాం, వాళ్ళు పైన ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు మోసలోకి వెళ్తున్నారు. ప్రేక్షకుల టేస్ట్కి, ప్రేక్షకులు దీనికి తగినట్టుగా, అభిరుచికి తగినట్టుగా వాళ్ళ మార్పు, క్రియేటివిటీలో మార్పులు జరగట్లేదు. అది మనాడు సౌత్ ఇండియన్స్ చేయగలిగారు. సో మనది పై చేయిగా ఉంది. వాళ్ళు వస్తారు రేపు, వచ్చినప్పుడు ఏదో బ్రహ్మాండంగా ఉంటుంది. మనం సక్సెస్ అవుతున్నాం. సౌత్ ఇండియా ఇస్ క్రెడిబిలిటీ ఉంది. సౌత్ ఇండియా గ్రేట్, సౌత్ ఇండియా ఇస్ బికమింగ్ గ్రేట్. ఎవరీ ఇండియన్ ఎవడైనా సరే సౌత్ ఇండియన్ డైరెక్ట్ కావాలనుకోరు. హ్యాట్స్ ఆఫ్, విల్ ఎంజాయ్ ఇట్. అంతే, అంతతో ఆగుదాం, ఎంజాయ్ చేద్దాం. అంతేగాని వాడిని తొక్కేసాం, వాడిని నొక్కేసాం, రేవంత్ రెడ్డి లాగా చిల్లర భాష ఉంది. సార్ మరో విషయం ఏంటి, భారీ బడ్జెట్తో వస్తుందండి మహేష్ బాబు గారు, రాజమౌళి గారు మధ్యలో వస్తున్న ఒక పాన్ వరల్డ్ మూవీ సార్. దీని మీద నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోయినా సరే సోషల్ మీడియాలో రీసెంట్గా వచ్చిన AI ద్వారాగా కంఠశోష అవుద్దాం ఇప్పుడే మొదలెడుతుంది దాని గురించి. ఎందుకంటే అది ఎప్పుడో 29, ఎప్పటికి వస్తుందో తెలియదు. అది ఎప్పటికి దాని ఇప్పటి నుంచి ఆ సినిమా గురించి మాట్లాడటం మొదలెడితే కంఠశోష వచ్చేది. నాకు చెప్పి దాకా ఎన్నిసార్లు చెప్తా ఏమవుతావు. కానీ ఇప్పుడే దాని గురించి అవసరం లేదు. అదేదో జరగని 29 కానీ రిలీజ్ అది. దాని యొక్క అసలు విషయం 28కో వస్తుంది 2025లో. అప్పుడు ఎలాగో వాగక తప్పదు, మాట్లాడక తప్పదు, చేయక తప్పదు. ఇప్పటి నుంచి ఎందుకు, ఇప్పటి నుంచే మనం వాగటం, దాని గురించి ఏ వివరాలు బయటికి రాకుండా మనం ఊహించుకుని మనం మాట్లాడుకుని ఇవన్నీ ఎందుకు అవసరమా? అనవసర కంఠశోష వద్దు. మీకు కూడా జర్నలిస్టులకు కూడా అనవసర కంఠశోష. అది ఎప్పుడూ రాబోయేదాన్ని ఇప్పుడే దాని గురించి ఎత్తుకుని మనం ఎత్తాల్సిన అవసరం లేదు. ఆ సినిమాకి మనమేమి లిఫ్ట్ చేసి బుల్డోజర్తో లిఫ్ట్ చేసి ఆ సినిమా హైప్ చేయాల్సిన అవసరం లేదు. దానికి ఉండే హైప్ ఆల్రెడీ ఉంది కనుక మనం హ్యాపీగా మిగతా చూసుకుందాం. అది వచ్చే రోజు మాట్లాడదాం దాని గురించి, అనవసరం. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.